హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వివేక్ అసలు ఏం మాట్లాడలేకపోయాడు. ఏదో కనుక్కోవడానికి వస్తే ఇక్కడ ఇంకేదో తెలియడంతో తట్టుకోలేక 5 నిమిషాల పాటు సైలెంట్గా ఉండిపోయి, అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరిది చేశారు అని అడిగాడు. నేనే నేనే ఈ వీడియోని రిపోర్టర్స్కి అందేలా చేశాను, టీవీలో వచ్చేలా చేశాను. ఎక్కడున్నారో తెలీదు, చూస్తున్నారో చూడలేదో, చూసి దాక్కునే ప్రయత్నాల్లో ఉన్నారో, పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారో నాకు తెలియదు. బట్ చేయాలనిపించింది, చేసేశాను. ఇప్పుడు తప్పించుకోవాలని చూసినా ఆ తప్పించుకునే ప్రాసెస్లో ఎవరో ఒకరి కంట పడక తప్పదు. ఆ పడినప్పుడు ఎవరి కంట్లో అయితే పడతారో వాళ్ళు కారం కొడతారు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ వీడియో చూసిన ఎవరికైనా బ్లడ్ బాయిల్ అయిపోద్ది. ఎవరికైతే వాళ్ళని చంపాలని చూస్తారో వాళ్ళల్లో నేను ఖచ్చితంగా ఉన్నట్టే. చెప్పాను కదా, వాళ్ళంటూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని సంజు చంపినట్టే అని సంజయ్ చెప్పాడు. వివేక్ మైండ్ పనిచేయక మౌనంగా ఉండటంతో, బహుశా నువ్వు బయలుదేరి చాలాసేపు అయిండొచ్చు. ఇంట్లో మీ అమ్మగారు ఒక్కరే ఉండొచ్చు. మీడియాతో పాటు పడని వాళ్ళంతా వెళ్ళి ఇంటి మీద పడొచ్చు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెళ్ళి ఇంట్లో వాళ్ళని కేర్ చేయి అని సంజయ్ సలహా ఇచ్చాడు. వివేక్ కూర్చున్న చోటు నుండి వెంటనే లేచి తన తల్లి గుర్తు రాగానే అక్కడి నుండి వేగంగా అడుగులు వేస్తూ ఆగి వెనక్కి తిరిగి, ఏదో తెలుసుకుందామని వచ్చాను, ఏదో తెలిసింది, వెళుతున్నాను. ఇప్పుడు నా ఇంటి మీదికి ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్తాను, ఆయన కనిపిస్తే చంపేయమని అని అలాగే సంజయ్ వైపు చూస్తూ, అవకాశం కోసం చూస్తున్నావు కదా, అందిపుచ్చుకో, నీ ఇష్టం. ఆయన ఇలా చేయడం మూలంగా ఇదంతా బయటపడితే రేపటి రోజు మా అమ్మ, నేను, మా తమ్ముడు ఈ సొసైటీలో ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో కనీసం ఆలోచించలేదు. అవతల అమ్మాయిల జీవితాల గురించి ఆలోచించలేదు. అసలు రక్త సంబంధం మా గురించే పట్టించుకోలేదు. ఇక వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటాడు అని చెప్పలేని బాధతో అంటూ, నీ ఇష్టం, నువ్వేం చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు అని వివేక్ అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు. వివేక్ గడప దాటగానే కళ్ళల్లో నీళ్లు బయటికి రావడంతో అవి బాధతోనో కోపంతోనో విరక్తితోనో అర్థం కాక పాకెట్లో ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి ఉండటంతో ఆన్ చేయడానికి తన చేతులు మెల్లగా షివరవ్వడంతో ఏదైతే అది అయిందని ఆన్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు. సంజు, ఇప్పుడు సడన్గా వివేక్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని మనోజ్ అడిగాడు. మైరా కనిపించకుండా పోయాక ఇంటికి వెళ్ళి గొడవ చేసిన విషయమంతా రాజీవ్ చెప్పడంతో మనోజ్కి అర్థమయ్యి, అదా విషయం, ఏమైనా వివేక్ వికాస్లో కనీసం వాడికి సంబంధించిన బుద్ధి ఒకటి కూడా రాలేదనుకుంటా, అందుకే అంత నిజాయితీగా మాట్లాడి వెళ్ళాడు అని మనోజ్ అన్నాడు. అందరూ ఒకలా ఉండరు కదా అన్న కొడుకు ఈ వయసులో వాడు చేస్తున్న వేషాలని తలుచుకుంటుంటే గుండె రగిలిపోతుంది. ఎంగేజ్లో ఉన్న మనం ఆలోచిస్తున్న విధంగా కూడా వాడు ఆలోచించలేకపోయాడు. కత్తి తీసుకొని వాడి గుండెల్లో 100 సార్లు దింపాలనుంది అని ఆవేశంగా అంటూ తన ఆవేశాన్ని మెల్లగా అణుచుకోవడానికి చూశాడు సంజయ్. ఇప్పుడు మనం నైట్కి ఆంటీని వెతకడానికి వెళ్ళాలనుకున్నాం కదా, మరి నువ్వు డాన్ని వదిలేసి వెళ్తే ప్రాబ్లం అవ్వదా? తను నిన్ను అడగదా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావని? ఏం చెప్పి వెళ్దాం అని మనోజ్ అడిగాడు. అదైతే నా పని కాదు, నీ పని అని సంజయ్ అన్నాడు. నా పనా అని మనోజ్ అడిగాడు. అవును, చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని సంజయ్ చెప్పడంతో మనోజ్ చిన్న స్మైల్ చేశాడు. తెలివితేటలు బాగా ఎక్కువైపోయాయిరా. ఇప్పుడు నువ్వు ఇదంతా చేస్తుంది మీ డాన్ పాపకు అర్థమైందనుకో, మనం అవుట్ అని రాజీవ్ అన్నాడు. సంజయ్ నవ్వి, నీకు ఒక విషయం తెలుసా, భార్యలు అలా మనల్ని అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ మనం హ్యాండిల్ చేయగలగాలి. అదేరా గమ్మత్తు. భార్యలు అన్నాక కోప్పడుతూ ఉండాలి, అలుగుతూ ఉండాలి, వాటిని మనం చిటికలో సాల్వ్ చేస్తూ ఉండాలి. అదే మ్యాజిక్. చిన్న కిటుకు తెలిస్తే పెళ్లి స్వర్గంలా ఉంటుంది. ఇది అర్థం చేసుకునే వాళ్ళే పెళ్లిని నరకంలా భావిస్తారు అని అన్నాడు. సరే సరే, త్వరలో నీ దగ్గర క్లాసెస్ తీసుకుంటా. మనోజ్, నువ్వు కూడా ట్రై చేయి, ఉపయోగపడుతుంది అని రాజీవ్ అనడంతో మనోజ్ నవ్వేశాడు. చెప్పవే, ఎలా ఉన్నావు, ఇప్పుడంతా ఓకేనా, ఏ ఇబ్బంది లేదుగా అని పవిత్ర అడిగింది. బాగుంది. మన ఒంటి మీద మనకి దెబ్బ అంటే నొప్పి లేకుండా ఉంటుందా ఏంటి? కాకపోతే ఇప్పుడు ఓకే అని మైరా చెప్పింది. పవిత్ర మైరా చెంప మీద చేయివేసి, ఎప్పుడు ఇలా మొండిగా ఉంటావా అని అడిగింది. మైరా కళ్ళల్లో నీళ్లు బయటికి రావడంతో ఒక నవ్వు నవ్వి, తప్పడం లేదు అని అనింది. పుట్టినింటిలో నీకే లోటు లేదు, మెట్టినింటిలో కూడా నీకే లోటు లేదు. కావాల్సింది చిటికె వేస్తే నీ కాళ్ళ దగ్గరికి వచ్చే అంత గొప్పవాళ్ళు, మంచివాళ్ళు.
అయినా కూడా ఏదో ఒక బాధ మోస్తూనే ఉంటావు. అనుకుని తెచ్చుకుంటావో అనుకోకుండా వస్తున్నాయో తెలియదు, కానీ ప్రతి సమస్య నేను వెతుక్కుంటూ వస్తుంది. ఏదైనా దోషణం అంటావా? అమ్మకి చెప్పి పూజారితో మాట్లాడి పూజ చేయిద్దామా అని పవిత్ర అడిగింది. మైరా నవ్వేస్తూ కన్నీళ్లు తుడుచుకొని, అమ్మమ్మ అలా మాట్లాడుకో. పుట్టింట్లో నాకు ఏ కష్టాలున్నాయి చెప్పు? కేవలం నేను పుట్టాక అమ్మ చనిపోయిందన్న బాధ తప్ప నాకు ఇంకేమీ లేవు. నాన్న నన్ను ఎంత బాగా చూసుకున్నాడో నీకు తెలుసు కదా. ఇక అన్నయ్య ఎంత సపోర్ట్ చేస్తాడో తెలుసు. ఇక అక్క, రిషి, నీలు, నువ్వు అందరూ అందరే. మీ గురించి చెప్పాల్సిందేమైనా ఉందా? అస్సలు లేదు. ఇక పెళ్లి తర్వాత సమస్యలంటే అవేవి ఇప్పుడు నాకు సమస్యల్లా కనిపించట్లేదు. నిజమే, ఆ టైంలో నేను వాటిల్ని ఫేస్ చేశాను, బాధపడ్డాను, దిగులు పడ్డాను కూడా. కానీ ఆ తర్వాత అవన్నీ తుడిచిపెట్టుకుపోయేంత ప్రేమ, అభిమానం నాకు ఇంట్లో దొరికాయి. అటు అత్తయ్య, మామయ్య నాకు అమ్మ నాన్న అయిపోయారు. సాకేత్, మరో మనోజ్ అన్నయ్య అనుకో. ఇక సంజు గురించి చెప్పనవసరం లేదు. తనకి నేనే ప్రపంచం, అది నాకు తెలుస్తుంది కదా. ఇక ఇప్పుడు వచ్చిన ఈ సమస్య అంటావా? అనుకుంటే వచ్చిందో అనుకోకుండా వచ్చిందో తెలియదు, కానీ ఒక విషయంలో మాత్రం చాలా చాలా బాధపడుతున్నాను. ఆ రోజు జగన్నాథ అంకుల్ చిన్న యాక్సిడెంట్ ద్వారా నాకు పరిచయం అయ్యారు కదా. అలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మన అనుకున్న వాళ్ళు మన ఎదురుగా నిలబడి నేను నీకు ద్రోహం చేస్తున్నానని చెప్పి చేస్తే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసా? కనీసం మనం పంచిన ప్రేమను గుర్తు చేసుకొని మనల్ని ఏదైతే చేయబోతున్నారో దానికి బలవకుండా మనల్ని పక్కకు తప్పిస్తే అందులో కలిగే సంతోషం కొంతైనా నన్ను మామూలు చేసి ఉండేది. కానీ ఆయన కూతురు అంటూ బాధపడుతూ ఏడుస్తూ కనీసం నన్ను విడిచిపెట్టాలన్న ఆలోచన కూడా లేకుండా నా ముందే ఉరేసుకొని చనిపోయాడు. అది ఎంత పెయిన్ఫుల్గా అనిపించిందో తెలుసా? ఈ దెబ్బలు చాలా నొప్పిగా ఉన్నాయి పవి, చాలా అంటే చాలా. ఎలా తట్టుకోగలను? తప్పు చేసినప్పుడు చిన్నప్పటి నుండి దెబ్బ వేసేందుకు అమ్మ ఉందా? లేదు కదా. ఇక నాన్న నా మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదు. ఇక సంజు నన్ను ముప్పు తిప్పలు పెట్టాడు, కానీ ఎప్పుడూ నా ఒంటి మీద చేయి చేసుకోలేదు. అటువంటప్పుడు ఒక దెబ్బ కొడితే దాని నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. మొదటిసారి అనుభవించాను. పైగా నాకు నచ్చని వ్యక్తులు నన్ను ముట్టుకుంటుంటే కష్టంగా అనిపించింది. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందరి ముందు రోజులు గడిచే కొద్దీ మామూలు అవ్వక తప్పదు, మునుపటిలా ఉండక తప్పదు. ఆ కాసేపు మన ప్రపంచం మారిపోతుంది, కేవలం మన వాళ్ళ కోసం. కానీ ఒంటరిగా ఉంటే మన జీవితంలో జరిగిన చేదు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గుర్తొస్తుంది. నాకు కూడా అంతే గుర్తొస్తుంది. అనుభవించేశాను, కానీ గుర్తు చేసుకున్న ప్రతిసారి నా ఒంటి మీద గాయాలు నాకు నొప్పిని గుర్తు చేస్తూనే ఉంటాయి. అప్పుడు నా ఒళ్ళంతా పచ్చి పుండులా అయిపోతుంది. ఎందుకో తెలియడం లేదు. దీని నుండి ఎలా బయటపడతానో, ఎప్పటికి బయటపడతానో అసలు అర్థం కావట్లేదు అని మైరా తన బాధను ఎంతగానో అణుచుకుంటూ చెప్పింది. పవిత్ర మెల్లగా దగ్గరికి జరిగి మైరాని హత్తుకొని, ఆలోచించకు, అన్నీ మర్చిపోమని నేనెట్టి పరిస్థితుల్లో చెప్పను. కొన్ని అవతల వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు చేయటం, కానీ మెల్లగా అయితే మర్చిపోవడానికి ప్రయత్నించవచ్చు. గుర్తొచ్చిన ఆ క్షణం జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటామంతే. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కారణంగా ఇదే జరుగుతుంది. ట్రస్ట్ మీ, ఎవరున్నా లేకపోయినా సంజయ్ ఉంటే ఐ థింక్ అన్నీ మర్చిపోతావు. ఎప్పుడో ఏదో ఒక క్షణంలో మాత్రమే గుర్తుపెట్టుకుంటావు, అంతేకాని దాని కారణంగా ఈ కన్నీళ్ళైతే రావు అని పవిత్ర చెప్పింది. ఏంటో తెలియదు, వాళ్ళని నా ముందు పడేసి కత్తి తీసుకొని వాళ్ళ ఒళ్ళంతా పొడిచి చంపాలన్నంత కోపం వస్తుంది. బహుశా వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు. సిరిని ఇంటికి దూరం చేసి ఇంట్లో వాళ్ళకి నరకం చూసేలా చేసినందుకు కావచ్చు. ఇప్పుడు రాజీవ్ని, నన్ను, కీర్తన అక్కని ఇలా చేసినందుకు కావచ్చు. కారణం ఏదైనా వాళ్ళని తలుచుకుంటుంటే దారుణంగా చంపాలనిపిస్తుంది అని మైరా అనింది. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే. ఆ వార్త విన్నప్పుడు ఖచ్చితంగా నీకొక తృప్తి కలుగుతుంది. అన్నింటికీ మించి సంజు చాలా తెలివైనవాడు. మీద పడి చంపకుండా మెల్లగా నొప్పి తెలిసేలా చంపుతున్నాడు. మానసికంగా కృంగి కృషించిపోవాలి వాళ్ళు. అప్పుడు కదా అందరూ ఎంత మానసిక వేదన అనుభవించారో అది వాళ్ళకు కూడా తెలుస్తుంది అని పవిత్ర అనింది. అవును నిజమే, నేను కూడా ఎదురు చూస్తున్నాను వాళ్ళ చావు కోసం. అది ఎలా ఉంటుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఎంత నరకం చూస్తారో ఇవంతా చూడటం కోసం ఎదురు చూస్తున్నాను అని మైరా అనింది. అంతలో పవిత్ర ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసి ఫోన్ సైలెంట్గా పక్కన పెట్టి, సరే ఇదంతా కాదు కానీ ఒక మాట చెప్పు, నీ మూడేం బాలేదు కదా, రాత్రికి మనం ఒక చిన్న పార్టీ చేసుకుందామా? నువ్వు, నేను, ప్రియాంక, మాధురి, ఎలా ఉంటుంది అని అడిగింది. పార్టీనా అని మైరా అనడంతో, ప్లీజ్ ఒప్పుకోవే, సంజు ఉన్నా కూడా మీ ఇద్దరు ఇదిగో ఇవే మాటలు మాట్లాడుకుంటారు. అటు వాళ్ళ చెల్లి గురించి నీ గురించి ఆలోచిస్తూ తను మదన పడతాడు, నువ్వు కూడా మదన పడుతూనే ఉంటావు. అవసరమా చెప్పు? ఇప్పుడు నీకు కొంచెం బాగుంది కదా, నైట్కి ఒక మూవీ డేట్ ప్లాన్ చేద్దాం, మన నలుగురం, ఎలా ఉంటుంది అని పవిత్ర అడిగింది.
మైరా ఆలోచిస్తూ ఉండడంతో ప్లీజ్ ఒప్పుకోవే, చాలా రోజులైంది, అందరి మొహాల్లో సాడ్నెస్ నిండిపోయింది నీ కారణంగానే. అదేదో ఇప్పుడు నీ కారణంగా హ్యాపీనెస్ వస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా, పైగా అన్నీ మర్చిపోయి నువ్వు కూడా కాసేపు మనశ్శాంతిగా ఉంటావు. ఏమంటావు? ఒప్పుకో ఒప్పుకో ప్లీజ్ అని పవిత్ర ఫోర్స్ చేసింది. సరే కానీ సంజు లేకుండా ఎలా అని మైరా అడిగింది. పవిత్ర నడుం మీద చేయి పెట్టుకొని సీరియస్గా చూస్తూ, ఒక నైట్ కూడా ఇవ్వలేవా మాకు? మీ ఆయన ఎక్కడికి పోతాడు? మహా అయితే రాజీవ్ దగ్గరికి షిఫ్ట్ అవుతాడు అంతేగా. కావాలంటే నువ్వు 12 గంటలకో 1 గంటకో వెళ్ళి మీ ఆయన్ని చెక్ చేసి ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చేయి అని పవిత్ర చెప్పింది. మైరా ఆలోచించి, అసలు నేను నైట్ అంతా మేల్కొనేందుకు సంజు ఒప్పుకుంటాడా అని అనింది. హలో మేడం, అక్కడ సార్ది డెసిషన్ అన్నట్టు బిల్డప్ ఇవ్వకు. అంతా తమరిదే కదా, మాకు తెలుసు. కాబట్టి నువ్వు సంజుని మేనేజ్ చేయి, ఒప్పించు. నేను ప్రియాంకకి మాధురికి కాల్ చేస్తాను అని చెప్పింది. వీళ్ళతో పాటు నైనికాకి కూడా కాల్ చేయి అని మైరా చెప్పింది. నైనిక అంటే ఆఫీస్లో పనిచేసే అమ్మాయి కదా, నీ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి వచ్చింది తనే కదా అని పవిత్ర అడిగింది. అవును తనే, చాలా మంచిది, నాకు హెల్ప్ చేసింది. ఒక రకంగా సంజు మీద నా ఫీలింగ్స్ బయటపడడానికి తను కూడా ఒక రీజన్ అని మైరా చిన్న స్మైల్తో చెప్పింది. సరే అయితే పిలుస్తాను, నలుగురం కలిసి ఎంజాయ్ చేద్దాం. అబ్బా, ఊహించుకుంటుంటే ఎంత బాగుందో అని పవిత్ర మాట్లాడుతూ ఓకే చేసింది అని మనోజ్కి మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టి మాటల్లో పడింది. కాసేపటికి మనోజ్ పవిత్ర మైరాకి చెప్పి వెళ్ళిపోవడంతో సంజయ్ వచ్చి మైరా పక్కన కూర్చొని జ్యూస్ గ్లాస్ అందిస్తూ, కాసేపు రెస్ట్ తీసుకుంటావా అని అడిగాడు. సంజు, ఒక మాట, నేను మధ్యాహ్నం పడుకుంటాను, ఎక్కువసేపు నిద్రపోతాను అని మైరా చెప్పింది. ఇప్పుడు ఆ విషయం అంత గుచ్చి ఎందుకు చెప్తున్నట్టు అని సంజయ్ అడిగాడు. మరేం లేదు, నేను, అక్క, పవి, ప్రియాంక, అలానే నైనిక అందరం నైట్కి మూవీ డేట్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడే ఇంట్లోనే, మీరెవరూ ఉండకూడదు అని మైరా ఇన్నోసెంట్ లుక్స్తో చెప్పింది. ఇది అన్యాయం. మరి నేను, రాజీవ్, మీ అన్నయ్య, ఇక సాకేత్ మేమంతా ఉంటే ఏం ప్రాబ్లం అని సంజయ్ అడిగాడు. ఇక్కడ ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే పర్మిషన్, అబ్బాయిలకు లేదు. ప్లీజ్ ఈ ఒక్క నైట్కి ఎంజాయ్ చేస్తాం, బాగుంటుంది అని చెప్పింది. మరి రెస్ట్ మాట ఏంటి అని సంజయ్ అడిగాడు. అందుకే మధ్యాహ్నం ఫుల్గా నిద్రపోతాను, నైట్ ఎంజాయ్ చేస్తాను. ఒకవేళ మధ్యలో బాగా నిద్రొస్తే మళ్ళీ పడుకుంటాను అని మైరా చెప్పింది. తప్పదా అని సంజయ్ అడిగాడు. తప్పదు అని మైరా చెప్పింది. అప్పుడు నేను నిన్ను మిస్ అవుతాను కదా అని సంజయ్ మరింత ఇన్నోసెంట్గా అన్నాడు. ఒక్క రాత్రికే కదా, కావాలంటే నువ్వు మిస్ అవ్వకుండా మనం ఏదైనా చేద్దాం అని మైరా అనింది. సంజయ్ కాస్త పక్కకి జరిగి ఏం చేద్దాం అని అడిగాడు. హలో బాబు, నేను పేషెంట్ని, నువ్వెక్కువ ఊహించుకోకు, ఆ టైంకి ఏదో ఒకటి చేస్తా, ఓకేనా అని మైరా అనింది. సరే సరే ఒప్పుకుంటున్నాలే, నువ్వు ఎంజాయ్ చేస్తానంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి అని సంజయ్ నవ్వడంతో మైరా కూడా నవ్వేసింది. అదే రోజు డిన్నర్ టైంకి సాకేత్ ప్రియాంకని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, అన్నయ్య ఏంటి అమ్మాయిలంతా ఏదో డేట్ నైట్ ప్లాన్ చేస్తున్నారంట అని అన్నాడు. నువ్వు కూడా వెళ్తావా అని రాజీవ్ అడిగాడు. నువ్వు ఉండవయ్యా స్వామి, నువ్వు ఏదో అంటే నాకు కాబోయే ఆవిడ ఏదో అర్థం చేసుకుందనుకో, నా జీవితం గోవింద అర్పణమే అని అన్నాడు. ప్రియాంక నవ్వుకొని అక్కడి నుండి మైరా దగ్గరికి వెళ్ళింది. కాసేపటికి మనోజ్ పవిత్రాన్ని తీసుకురావడంతో, నువ్వు అప్పుడే ప్రియాంకని తీసుకొచ్చేసావా, వెరీ గుడ్, బాయ్ అని పవిత్ర నవ్వుతూ ఒక పెద్ద కవర్ పట్టుకొని లోపలికి వెళ్ళింది. సాకేత్ మనోజ్ వైపు చూసి, భారీ ఎత్తున షాపింగ్ జరిగినట్టుంది అని అన్నాడు. అయ్యో దేవుడా, కవర్ మొత్తం చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఇవే ఉన్నాయి అని అన్నాడు. సాకేత్ నవ్వుతూ, అమ్మాయిల పార్టీస్ చాలా బాగుంటాయి కదా క్యూట్గా, ఒకసారి మనం కూడా ప్లాన్ చేయాలి అంటే వాళ్ళతో కలిసి అని అన్నాడు. అంతలో నైనిక లోపలికి వస్తూ కనిపించడంతో హాయ్ అని సంజయ్ చెప్పాడు. హాయ్ అని పక్కన ఉన్న సాకేత్ వైపు రాజీవ్ వైపు చూసి, హాయ్, ఎన్నేళ్ళయింది మిమ్మల్ని చూసి అని అనింది. పర్వాలేదు, కనిపించాను కదా, దర్శనం చేసుకున్నావుగా అని రాజీవ్ అనడంతో నైనిక నవ్వుతూ, మాటలు మారలేదు అని అనింది. అది కష్టంలే, జీన్స్లో ఉన్నాయి అని సాకేత్ అన్నాడు. బ్లాక్నా లేక బ్లూనా అని నైనిక నవ్వింది. బాగుందమ్మా, బాగుంది, సెటైర్లు బాగా వేస్తున్నావు, ఈ కాలంలో అమ్మాయిలదే పై చెయ్యి అని సాకేత్ అన్నాడు. నైనిక నవ్వి, అవును సంజు, తమరేంటి మైరాకి యాక్సిడెంట్ అయితే చెప్పనే లేదు అని అడిగింది.
అలా అయిపోయింది అని సంజయ్ అన్నాడు. అవుతుంది, ఎందుకు అవ్వదు? ఆఫీస్కి రావడం లేదని కాల్ చేసినప్పుడైనా చెప్పొచ్చు కదా. నీకన్నా మైరా చాలా మంచిది తెలుసా. నాకు పవిత్రతో పాటు మైరా కూడా కాల్ చేసింది. తెలుసా, నా ఫ్రెండ్స్ని ఎంత మిస్ అవుతున్నానో. అలాంటిది ఈ పిలుపుతో నాకు క్రేవింగ్స్ మొత్తం తీరిపోయినట్టే. నేను వెళ్తున్నా, బాయ్ అని అక్కడి నుండి చకచకా మెట్లెక్కి లోపలికి వెళ్ళింది. మరి మాధురి ఎక్కడా అని అంటూ ఉండగా వచ్చేశాను అని మాధురి అనడంతో వెనక్కి రిషి వస్తూ, ఎంత హుషారు, నాతో బయటికి రమ్మంటే కూడా ఇంత హుషారు రాదు అని రిషి అంటూ రావడంతో అందరూ నవ్వుకున్నారు. మాధురి అందరినీ పలకరించి చకచక రూమ్లోకి వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళు కబుర్లు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.